Single. Are you single? I'm single. Okay, you're single. హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వీడియోలో మార్వెల్కి సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో మాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ముందు జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ డిజ్నీకి సంబంధించి D23 ఎక్స్పో ఈవెంట్ జరిగింది కదా. ఆ ఈవెంట్ గురించి ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ అప్డేట్స్ చూసిన తర్వాత సెపరేట్ వీడియో అవసరం లేదు అనిపించింది. సో ఇప్పుడు సింపుల్ గా ఆ ఈవెంట్ లో వచ్చిన అనౌన్స్మెంట్స్ అన్నిటి గురించి ఇప్పుడు సింపుల్ గా చెప్పేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇంక్రెడిబుల్స్ 3 యానిమేటెడ్ మూవీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ థర్డ్ మూవీని బ్రాడ్ బర్డ్ డైరెక్ట్ చేయడం లేదు, ఆయన జస్ట్ స్క్రిప్ట్ రాశారంట. అండ్ ఎలిమెంటల్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన పీటర్సాన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ June 16, 2028 రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అండ్ తర్వాత దగ్గర 2 డెకేడ్స్ తర్వాత సింప్సన్స్ మూవీకి సీక్వెల్ రాబోతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ సీక్వెల్ కి సంబంధించిన ఒక ఫుటేజ్ కూడా ఆ ఈవెంట్ లో చూపించారు. అండ్ ఈ మూవీ September 3, 2027 రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ప్రిన్సెస్ డైరీస్ 3 మూవీ డెవలప్మెంట్ లో ఉందని కన్ఫర్మ్ చేశారు. అండ్ యాక్ట్రెస్ యాన్ హ్యాథ్వే స్టేజ్ మీదకి వచ్చి ప్రెసెంట్ ఆ మూవీ డెవలప్మెంట్ లో ఉందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. కానీ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. అండ్ తర్వాత గోస్ట్ మార్కెట్ అనే ఒక ఒరిజినల్ యానిమేటెడ్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ చేశారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఒక స్నీక్ పిక్ వీడియో కూడా ఆ ఈవెంట్ లో చూపించారు. అండ్ ఈ మూవీ 2028 లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత గాటో అనే న్యూ ఒరిజినల్ యానిమేటెడ్ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ అనేవి అక్కడ చూపించారు. అండ్ ఈ మూవీ March 5, 2027 రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత కోకో 2 యానిమేటెడ్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా రివీల్ చేశారు. అందులో మిగెల్ క్యారెక్టర్ టీనేజర్ గా కనిపించబోతున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ మూవీలో చూపించిన విలన్ ఈ మూవీలో కూడా రిటర్న్ అవబోతున్నాడంట. అండ్ ఈ మూవీ 2029 లో రిలీజ్ అవుతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ట్యాంగల్డ్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ ఇప్పుడు జరుగుతుంది కదా, ఆ మూవీకి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ఆ ఈవెంట్ లో చూపించారు. అండ్ మూవీలో కనిపించబోతున్న మెయిన్ లైవ్ యాక్షన్ క్యారెక్టర్స్ యొక్క అఫీషియల్ లుక్స్ అయితే రివీల్ చేశారు. అండ్ ఈ మూవీ March 31, 2028 రిలీజ్ అవుతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ఐస్ ఏజ్ బాయిలింగ్ పాయింట్ మూవీ రాబోతుంది కదా, ఆ మూవీలో జురాసిక్ సైజ్ లో ఉండే ఒక స్క్రాట్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ ఇక్కడ స్క్రాట్ అంటే ఐస్ ఏజ్ మూవీస్ లో ఒక పండు కోసం ఒక ఉడత నానా తిప్పలు పడుతూ ఉంటుంది కదా, ఆ ఉడత జాతికి చెందిన ఒక జురాసిక్ సైజ్ స్క్రాట్ ని ఈ మూవీలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. దానికి సంబంధించిన ఒక అఫీషియల్ ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. అండ్ ఈ మూవీ February 5, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత లీలో అండ్ స్టిచ్ లైవ్ యాక్షన్ మూవీకి సీక్వెల్ రాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ May 28, 2028 రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ తర్వాత క్లే అనే ఒక ఒరిజినల్ యానిమేటెడ్ మూవీ రాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ దానికి సంబంధించిన ఒక అఫీషియల్ కాన్సెప్ట్ ఆర్ట్ ని కూడా రివీల్ చేశారు. అండ్ ఈ మూవీ 2028 లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అండ్ తర్వాత స్టేజ్ మీదకి డైరెక్టర్ షాన్ లెవై అండ్ యాక్టర్ రైన్ గాస్లింగ్ వచ్చారు. అండ్ వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ మూవీ గురించి మాట్లాడారు. అండ్ తర్వాత ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ ఆ ఈవెంట్ లో చూపించారు. అండ్ ఈ మూవీని May 28, 2027 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ తర్వాత డిజ్నీ నుంచి హెక్సెడ్ అనే ఒక యానిమేటెడ్ మూవీ రాబోతుందన్నమాట. ఆ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ ని చూపించారు. అండ్ ఈ మూవీ November 25, 2026 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత జూటోపియా 3 యానిమేటెడ్ మూవీ రాబోతుందని అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కన్ఫర్మ్ చేయలేదు. మేబీ ఈ మూవీ 2029 లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ తర్వాత ఫ్రోజన్ 3 యానిమేటెడ్ మూవీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ చూపించారు. అండ్ మూవీకి సంబంధించిన ఒక అఫీషియల్ ఫుటేజ్ కూడా చూపించారు. అండ్ ఈ మూవీ November 24, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత డిజ్నీ సిరీస్ ల విషయానికి వస్తే డిజ్నీ వాళ్ళు కింగ్డమ్ హార్ట్స్ అనే ఒక గేమ్ ని బేస్ చేసుకుని ఒక యానిమే సిరీస్ తీయబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. కానీ ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అండ్ తర్వాత పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్స్ సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన అఫీషియల్ టీజర్ ట్రైలర్ ని ఆ ఈవెంట్ లో చూపించారు. అండ్ ఆ ట్రైలర్ ని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ November 20 Disney Plus లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత స్టార్ వార్స్ అశోక సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన టీజర్ ట్రైలర్ అఫీషియల్లీ రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ January 20 Disney Plus లో రిలీజ్ కాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇవి డిజ్నీ నుంచి D23 ఈవెంట్ లో వచ్చిన అనౌన్స్మెంట్స్ అనమాట. అండ్ మార్వెల్ గురించి కూడా అప్డేట్స్ వచ్చాయనుకోండి, దాని గురించి మీకు వీడియోలో నెక్స్ట్ చెప్తాను. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే DC నుంచి ఎక్కువ అప్డేట్స్ ఏమీ రాలేదు, చాలా తక్కువ వచ్చినాయి. వాటి గురించి సండే అప్డేట్స్ వీడియోలో మాట్లాడుకుందాం.
అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనందరి ఫేవరెట్ అయిన మార్వెల్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యూచర్లో థండర్బోల్ట్స్ టీంలో బుల్జై అండ్ అబామినేషన్ క్యారెక్టర్స్ని కూడా యాడ్ చేద్దామని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత థండర్బోల్ట్స్ 2 తీయడానికి కూడా కన్సిడర్ చేస్తున్నారంట. సో ఒకవేళ ఆ మూవీ వస్తే అందులో బుల్జై అండ్ అబామినేషన్ క్యారెక్టర్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తర్వాత రీసెంట్లీ జరిగిన కామికాన్ ఈవెంట్లో గోస్ట్ రైడర్ మూవీ రాబోతుందని అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. అండ్ ఆ మూవీలో రైన్ గోస్లింగ్ గోస్ట్ రైడర్ గా నటించబోతున్నాడు. అండ్ ఆ మూవీని షాన్ లెవీ డైరెక్ట్ చేయబోతున్నారు అని కూడా కన్ఫర్మ్ చేశారు కదా. కానీ ఆ మూవీ యొక్క రిలీజ్ డేట్ అప్పుడు కన్ఫర్మ్ చేయలేదు. అండ్ రీసెంట్లీ మూవీ యొక్క రిలీజ్ డేట్ తెలిసిందనమాట. ఈ మూవీ జూలై 28, 2028 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత షాంగ్-చి 2 మూవీ అఫీషియల్లీ డెవలప్మెంట్ లో ఉందని డెస్టిన్ డానియల్ క్రిటన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఈ డైరెక్టర్ నరుటో లైవ్ యాక్షన్ మూవీ మీద వర్క్ చేస్తున్నాడు కదా. సో ఆ నరుటో లైవ్ యాక్షన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ షాంగ్-చి 2 మూవీ యొక్క వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. సో ప్రాబబ్లీ షాంగ్-చి 2 మూవీ యొక్క షూటింగ్ 2028 లో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ తర్వాత వెనమ్ కి సంబంధించిన ఒక యానిమేటెడ్ మూవీ డెవలప్మెంట్ లో ఉందని ఏమీ పాస్కల్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ యానిమేటెడ్ మూవీని ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ యొక్క డైరెక్టర్స్ తీయబోతున్నారు అని తను కన్ఫర్మ్ చేసింది. అండ్ సోనీ సీఈఓ అయిన టామ్ రాత్మెన్ ఏం చెప్పుకొచ్చాడు అంటే ప్రెసెంట్ సోనీ వాళ్ళు ఎటువంటి స్పైడర్ మ్యాన్ స్పిన్ ఆఫ్ మూవీని డెవలప్ చేయట్లేదంట. ఎందుకంటే ప్రీవియస్లీ వచ్చిన మోర్బియస్ కావచ్చు, మేడమ్ వెబ్ కావచ్చు, క్రేవెన్ ది హంటర్ కావచ్చు, ఈ మూవీస్ అన్ని కూడా చాలా దారుణమైన రిజల్ట్ చూసాయి. సో ఫ్యాన్స్ కి ఇదంతా నచ్చట్లేదు అని సోనీ వాళ్ళకి ఇప్పటికి అర్థమైందంట. సో ఇప్పుడు అందుకే స్పిన్ ఆఫ్ లేమే ప్లాన్ చేయకుండా అన్ని మూసుకొని మార్వెల్ వాళ్ళతో కలిసి మూవీస్ తీసి డబ్బులు నొక్కేస్తున్నారు. ప్రెసెంట్ బ్రాండ్ న్యూ డే మూవీ అయితే థియేటర్స్ దగ్గర వేరే లెవెల్ దండయాత్ర చేస్తుంది. ఇంకా సోనీ వాళ్ళకి డబ్బులే డబ్బులు అనమాట. అండ్ ఆ డబ్బులన్నీ చూసి వాళ్ళకి ఆశ కలిగి ఆ డబ్బుల్ని డబల్ చేద్దాం అనుకుని ఇంకా స్పైడర్ మ్యాన్ స్పిన్ ఆఫ్ మూవీలు ఫ్యూచర్ లో తీద్దామని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సోనీ వాళ్ళు కదా, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. సో వాళ్ళని మనం నమ్మలేము. నేను నమ్మను. నమ్మదురా, అడుగుతిరు. అండ్ తర్వాత ప్రీవియస్లీ మార్వెల్ వాళ్ళు స్ట్రేంజ్ అకాడమీ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు అని ఒక రిపోర్ట్ వచ్చింది కదా. ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళు ఆ స్ట్రేంజ్ అకాడమీ ప్రాజెక్ట్ ని ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ లాగా తీయడానికి కన్సిడర్ చేస్తున్నట్టు రీసెంట్లీ కాస్మిక్ సర్కస్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ అంతేకాదు హీరోస్ ఫర్ హైర్ అనే ఒక ప్రాజెక్ట్ ని కూడా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారంట. అండ్ దీనికి సంబంధించి ఒక కామిక్ కూడా ఉంది. దాంట్లో షాంగ్-చి, లూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్ ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. సో లైవ్ యాక్షన్ లో కూడా అలా కొన్ని క్యారెక్టర్స్ ని పెట్టి ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ తీయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఇది జస్ట్ రిపోర్ట్ మాత్రమే, ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత ఫైనల్లీ బ్లేడ్ మూవీ గురించి ఒక కన్క్లూజన్ వచ్చేసింది అనమాట. రీసెంట్లీ మార్షల్ అలీ మీడియా ముందు మాట్లాడుతూ నేను ఇంకా మూవీ చేయట్లేదు, అఫీషియల్లీ క్యాన్సిల్ అయిపోయిందని కన్ఫర్మ్ చేశాడు. అండ్ మార్వెల్ వాళ్ళు ఆ మూవీ తీయాలనుకోవట్లేదు, సో వాళ్ళే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు అన్నట్టు చెప్పుకొచ్చాడు. అండ్ టు బి ఫ్రాంక్, నిజం చెప్పుకోవాలంటే 2019 లో బ్లేడ్ మూవీ అనౌన్స్ చేసిన తర్వాత మార్వెల్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ నే ఫేస్ చేశారు. లైక్ అప్పుడు కరోనా వచ్చింది, అండ్ రైటర్ స్ట్రైక్ జరిగింది, అండ్ జానథన్ మేజర్స్ చేసిన తప్పు వల్ల ఎంటైర్ మార్వెల్ ప్లాన్ మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ డిజ్నీ వాళ్ళు కూడా తమ డిజ్నీ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ ని మిగతా ప్లాట్ఫామ్స్ తో పోటీకి తీసుకురావడానికి అనవసరమైన మార్వెల్ సిరీస్లన్నింటినీ ప్లాన్ చేశారు. అండ్ మార్షల్ అలీ కూడా బ్లేడ్ మూవీ యొక్క స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేయండి, అది మార్చండి ఇది మార్చండి అని లేట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఇప్పుడు మార్వెల్ వాళ్ళు ఆ బ్లేడ్ మూవీ తీద్దాం అనుకున్నా ఇప్పుడు టైం లైన్ లో సరిగా ఫిట్ అవ్వడం లేదు, ఎందుకంటే ప్లాన్స్ అన్ని చేంజ్ చేశారు కదా. సో అందుకే మార్వెల్ వాళ్ళు బ్లేడ్ మూవీని ప్రస్తుతానికి హోల్డ్ చేసి పెట్టారు. సో ఇక్కడ పూర్తిగా మార్వెల్ ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత బ్లాక్ ప్యాంథర్ 3 మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో డైరెక్టర్ రైన్ కోగ్లర్ మ్యూటెంట్ క్యారెక్టర్స్ ని చూపిద్దాం అనుకుంటున్నాడంట. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీలో స్ట్రామ్ క్యారెక్టర్ కనిపించే ఛాన్స్ ఉందని ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో డెన్జిల్ వాషింగ్టన్ గారికి ఒక రోల్ ఉండబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ టిచాలా 2 అండ్ అతని ఫాదర్ లెగసీ మీద ఫోకస్ అయి ఉండబోతుందంట. అండ్ ఈ మూవీ ఇన్హెరిటెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే థీమ్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతుందంట. అండ్ ఈ మూవీలో టిచాలా జూనియర్ బ్లాక్ ప్యాంథర్ మ్యాంటల్ తీసుకోబోతాడు కదా, దానికి తన మదర్ ఒప్పుకోదంట. అండ్ ఈ మూవీలో టిచాలా జూనియర్ గా డేవిడ్ జాన్సన్ నటించబోతున్నాడు. అండ్ ఈ మూవీని డైరెక్టర్ రైన్ కోగ్లర్ తీస్తున్నాడు. అండ్ ఈ మూవీ డిసెంబర్ 15, 2028 రిలీజ్ కాబోతుంది. అండ్ ఇవి బ్లాక్ ప్యాంథర్ 3 మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనమాట. అండ్ తర్వాత రీసెంట్లీ మార్వెల్ యొక్క రిలీజ్ స్లేట్ లో నవంబర్ 9, 2029 ఒక అన్టైటిల్ మార్వెల్ ప్రాజెక్ట్ అనేది యాడ్ అయిందనమాట. ఆ మూవీ గురించి డీటెయిల్స్ ఏమీ తెలియలేదు. ప్రాబబ్లీ ఆ మూవీ షాంగ్-చి 2 గానీ లేదా ఇంకొక ఎక్స్మెన్ మూవీ అయి ఉండే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి ఆ నవంబర్ 9, 2029 ఏ మూవీ రిలీజ్ అవుతుందో చూడాలి మరి. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ D23 ఎక్స్పో ఈవెంట్ జరిగింది కదా, ఆ ఈవెంట్ లో మార్వెల్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ లో కెప్టెన్ అమెరికా, బ్లాక్ ప్యాంథర్, రెడ్ గార్డియన్ అండ్ బాబ్ క్యారెక్టర్స్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అనేవి రివీల్ చేశారు. అండ్ అదే ఈవెంట్ లో డాక్టర్ డూమ్ కి సంబంధించిన ఇంకొక కాస్ట్యూమ్ కూడా రివీల్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ కాస్ట్యూమ్ ని డూమ్స్డే మూవీ యొక్క స్పెషల్ లుక్ ట్రైలర్ లో కూడా చూపించారు. అండ్ తర్వాత యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ యొక్క
యొక్క సీజన్ 2 కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ని చూపించారు. అండ్ ఈ సిరీస్ జనవరి 2027న డిజ్నీ ప్లస్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత విజన్ క్వెస్ట్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, అసలు ఈ సిరీస్ ఎందుకు తీశారు, అసలు అవసరం ఏముంది అనిపించింది. విజన్ క్యారెక్టర్ అంట తన మైండ్ లో తన మెమరీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తాడంట, తన మైండ్ లో ఈ స్టోరీ మొత్తం జరుగుతుందంట. అసలు ట్రైలర్ కూడా నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ కలిగించలేదు. అసలు ఈ సిరీస్ అనవసరం అనిపిస్తుంది. అండ్ మార్వెల్ టైమ్ లైన్ ని ఫాలో అవడానికి ఇంకెన్ని చెత్త సిరీస్లన్నీ చూస్తూ కూర్చోవాలో నాకైతే అర్థం కావడం లేదు. మరి మీకు ఆ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించిన ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఒక అఫీషియల్ స్పెషల్ లుక్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఆ ట్రైలర్ గురించి నేను బ్రేక్ డౌన్ వీడియో కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత ఈ D23 ఈవెంట్ లో ఎక్స్మెన్ రీబూట్ మూవీకి సంబంధించిన అఫీషియల్ కాస్టింగ్ ని రివీల్ చేశారు. ఈ మూవీలో కిట్ కార్నర్ సైక్లాప్స్ గా నటించబోతున్నాడు. ఇది నేను ప్రీవియస్లీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. అండ్ యాక్టర్ సమారా వేవింగ్ ఈ మూవీలో ఎమా ఫ్రోస్ట్ గా కనిపించబోతుంది. ఇది కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. అండ్ సాడీ సింక్ జీన్ గ్రే గా కనిపించబోతుంది. అండ్ అది అఫీషియల్లీ స్పైడర్ మ్యాన్ మూవీలో కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మాయా బాయిడ్ అనే ఒక యాక్ట్రెస్ స్ట్రామ్ క్యారెక్టర్ లో నటించబోతుందని అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. అండ్ తర్వాత అబ్సెషన్ మూవీ యాక్ట్రెస్ అయిన ఇండియన్ ఎవరెట్ రోక్ క్యారెక్టర్ లో నటించబోతుందని అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీలో తనని తీసుకోవడానికి కన్సిడర్ చేస్తున్నారు అని ప్రీవియస్లీ నేను ఆల్రెడీ చెప్పేశాను. అండ్ తను ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జేక్ షిరియర్ తో మాట్లాడిందని కూడా నేను ప్రీవియస్లీ చెప్పాను. కానీ తనని రోక్ క్యారెక్టర్ కోసం తీసుకోవడం కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది మాత్రం నేను ఊహించలేదు. ఎందుకంటే యాక్ట్రెస్ ఇండియన్ ఎవరెట్ మిస్టిక్ క్యారెక్టర్ లో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. అండ్ ఈ రోక్ క్యారెక్టర్ లో కైలీ స్పానీ అనే ఒక యాక్ట్రెస్ ని తీసుకుంటారని ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. బట్ ఇప్పుడు అఫీషియల్ గా రోక్ క్యారెక్టర్ కోసం ఇండియన్ ఎవరెట్ ని తీసుకున్నారు. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ ఈ మూవీలో క్రిస్టఫర్ అబోట్ అనే యాక్టర్ ప్రొఫెసర్ ఎక్స్ అదే చార్ల్స్ జేవియర్ క్యారెక్టర్ లో నటిస్తాడని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీలో మిస్టర్ సినిస్టర్ క్యారెక్టర్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ లో ఆడమ్ డ్రివర్ ని తీసుకున్నారని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. ప్రీవియస్లీ ఈ యాక్టర్ ని మ్యాగ్నెటో క్యారెక్టర్ కోసం తీసుకుంటున్నారు అని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ యాక్టర్ ని విలన్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ ఈవెంట్ లో బీస్ట్ అండ్ మ్యాగ్నెటో క్యారెక్టర్స్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే బీస్ట్ క్యారెక్టర్ కోసం చార్ల్స్ మెల్టన్ అనే యాక్టర్ ని అడిగితే అతను నో చెప్పాడు. అండ్ మ్యాగ్నెటో క్యారెక్టర్ కోసం ఇంకా యాక్టర్ ఎవరు ఫైనలైజ్ అవ్వలేదంట. సో అందుకే వాళ్ళ గురించి అనౌన్స్మెంట్ రాలేదు. మేబీ ఫ్యూచర్ లో వాళ్ళ గురించి అనౌన్స్మెంట్ రావచ్చు. అండ్ ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీ యొక్క స్క్రిప్ట్ ని బీఫ్ సిరీస్ యొక్క రైటర్ అయిన లీసంగ్ అండ్ ద బేర్ సిరీస్ యొక్క రైటర్ అయిన జోనా కాలో రాస్తున్నారు. అండ్ ఈ మూవీని థండర్బోల్ట్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జేక్ షెరియర్ తీస్తున్నారు. అండ్ ఈ మూవీ May 5, 2028న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది రీసెంట్లీ D23 ఎక్స్పో ఈవెంట్ లో ఎక్స్మెన్ గురించి వచ్చిన అప్డేట్స్ అనమాట. అండ్ లాస్ట్ వీక్ వచ్చిన అప్డేట్స్ లో ఇవే హైలైట్ అప్డేట్స్ అనమాట. సో ఈ వీడియోని ఇక్కడతోనే ఆపేస్తున్నాను. Single. Are you single? I'm single. Okay, you're single. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పై పైకి. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? మళ్ళీ చేయి తెగుద్ది. కాస్త మెల్లగా వెళ్ళండి. 110 కిలోమీటర్లు కూడా ఒక స్పీడేనా? నా కాలేజ్ డేస్ లో 150, 160 వెళ్ళేవాడిని. అది చూసి అందరూ నన్ను సూపర్ మ్యాన్ అనేవాళ్ళు. వీడెవడండి స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.